హాయ్, నా పేరు మైకేల్ జాన్సన్. తిను నా సన్నిహితుడు మార్క్ థామస్. అది చూస్తే చాలా వేడిగా ఉంది కాబట్టి ఇది ఒక వింతైన మనకి జలప్రాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ మనం తాగుదాము. ఒక వృక్షం ఒక ఆకుని మనకు ఇవ్వండి. ఇది చూడండి, ఫ్రూట్స్ చూడండి, క్యాన్ ఫ్రూట్స్ క్యామిల్ ఇవి. దాన్ని మనం ఈరోజు ఆహారానికి తీసుకుందాం. మార్క్ థామస్ మొబైల్లో మార్క్ థామస్కి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఎవరితో మాట్లాడతాడు అతను. అసలు ఉండలేడు తన లవర్లు నేను వదిలి పెట్టి. మార్క్ థామస్ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. వీటి గురించి తెలుసు కదా మార్క్ థామస్, మీకు విషపూరితమైన పువ్వులు. మీరు ప్రయత్నం పాటు కదా, మీరు విషపూరితమైన పువ్వులు మీకు వాటి గురించి తెలుసు. నేను దీని గురించి ఇప్పుడు మన వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు వాటి గురించి ఏం చెప్తారు? మనం వీటిని పట్టుకుంటే చాలు మన చేతులన్నీ నీల రంగులో మారిపోతాయి. అవతార లాగా మారుతాం. మీరు చూసారు కదా, ఆయన చెప్పారు. ఇప్పుడు మనం కనుక వీటి కనుక టచ్ చేస్తే మనం వాటిని అవతారలాగా మారిపోతాం. మనకి వెనకాల నుంచి టేల్ వస్తుంది. ఇప్పుడు మేము ఒక గుడాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందాక 13,000 హైట్లో మనం ఎక్కాము. ఇప్పుడు మనం 12,000 అడుగులు కిందకి దిగాలి. దానికి మీ సహాయం మాకు ఎంతో కావాలి. రండి, మాకు మనుషులు కనిపించేటట్టున్నారు. ఇక్కడ మనకి అడవి మనుషులు ఉన్నారు. ఇక్కడ కొట్టుకుంటున్నట్టున్నారు. అక్కడ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు మనకి ఎక్కడో బాణించారు. ఇవి ఎందుకంటే మనకి పెడతారు. ఇవి ఎలక్ట్రిక్తో తయారు చేయబడి, ఇవి మనకి జింక వేటకి ముందు ఇవి మనం ఏర్పరచుకోగలం. అర్థం చూసుకున్నారంటే ఓకే, ఇది కరెక్ట్గా మనకి 60/20 స్పేసింగ్ మనకి ఇది చేశారు. చూసారా? హైట్ వచ్చేసి 40/20, లెంత్ అండ్ డయామీటర్ 2 క్యాలిక్యులేట్ చేసి ఇవి మనకి ఇక్కడ ఏర్పరిచాయి. ఇప్పుడు మన ఆహారం ఆకలేస్తుంది. ఓకే, రండి రూట్ గ్రేప్స్ తినదాం. ఈ ప్రదేశంలో మనకి రూట్ గ్రేప్స్ అనేవి ఎక్కువ ఉంటాయని మన పూర్వీకులు చెప్పేవారు. మేము ఇప్పుడు అదే వెతకాలి. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసి పాతే నా కొడుకు. తవ్వినట్లయితే మనకి రూట్ గ్రేప్స్ అనేవి ఎక్కువగా కనపడతాయి. మార్క్ థామస్, మీరు నాతో కలిసి సహాయం చేస్తారు? తప్పకుండా. చాలా కేర్ఫుల్గా తీయాలి. అవి కనుక మనం కుట్టినట్టయితే మనం విత్ ఇన్ సెకండ్స్ మనం Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. ఏదైనా లీక్ ఉందా? అది కరిస్తే కనుక మన ప్రాణాలు పెద్ద ఇలాంటి వాటిని మనం సేకరించాలి. పీచు పదార్థంతో సేకరించాలి. అడి మనిషి రామా చెప్తుంది. మార్క్ థామస్, దీన్ని మీరు ఎండలో పెడితే ఇది ఆహారం మనకి అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. సూక్ష్మ పదార్థాలు ఉంటుంది, ఇంకా బతికే ఉన్నది. దీనిలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవి మనకి ఎక్కువ తింటారు. aqamba igqha lendlela ngoqongqothwane sebeqabele gqitha abangoqongqothwane ndanineqhakuve emqolo ndakugqirha ugqirha buzibe iqale nini ndathi iqale emgqibelo egqithileyo iqaqa laziqika eqawukeni kwade kwaqha kwiqhoqho. Thank you very much. Okay, umqala wami ఓకే, దాన్ని స్కిన్తో తింటారు? స్కిన్లెస్ తింటేనే బాగుంటుంది. స్కిన్లెస్ అది చిన్న బాయిలర్, పెద్ద బాయిలర్? చిన్న బాయిలర్. మనం దీన్ని వండుకోవడానికి కట్టిపుల్లలు అనేది సేకరించాలి. ఆ కట్టిపుల్లల కోసం మనం ఒక 10 కిలోమీటర్లు అనేది ఇప్పుడు పాదయాత్రతో మనం నడుచుకొని వెళ్ళాలి. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో. వాటి చూస్తే పెద్ద అడవి మనిషి వస్తున్నారు. అతని పేరు మా కోయ ద్వారా.
ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు. జూమ్ చేయండి. వాళ్ళ సొంత ఊరు. అతనికి మాట్లాడడం రాదు, ఎక్స్ప్రెషన్స్ తోనే చెప్తుంటాడు. చూడండి ఒకసారి ఆయన ఇది ఎక్స్ప్రెషన్. చాలా బాధాకరమైన విషయం. ఆయన జనవరి 1 పుట్టాడంట, పాపం మాటలు రాకుండా. ఇప్పుడు దీన్ని మనం చేతితో పట్టుకోండి, ఇట్లా కవర్ చేసి నాతో దీన్ని 2 రాళ్ళు తీసుకొని మంట ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంట అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడలేదు. నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాల్తాయి. యా, ఇప్పుడైతే ఇది తయారయ్యే విధానం అయిపోయింది. దీంట్లో మనకి ఏం వేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. మాకు తోమస్ రండి తిందాం. ఇది చూసుకుంటే మనకి పుల్లగా ఉంది కొంచెం. సార్ ఏంటి సార్ అది? పుల్లగా ఉంది కొంచెం. చాలా రుచికరంగా ఉంది, చాలా పుల్లగా ఉంది. ఓకే, మన ప్రయాణాన్ని నిధి దగ్గరికి కొనసాగిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దిక్సూచి మనకి చూస్తున్నట్టుంది. మనకి వెస్ట్ సైడ్ వెళ్ళాలని చూపిస్తుంది. ఇక్కడ పడమర పడమర దిక్కు. ఇక్కడ సదరన్ ఈస్టర్న్ లాటిట్యూడ్స్ 144, 141 డిగ్రీస్, 138, 137 డిగ్రీస్లో మనం ఇక్కడికి వెళ్ళాలి. మనం ఇంటికి దగ్గరకు వచ్చి చేరువుకి వచ్చాం కోసం అడవి మనుషులు గిఫ్ట్కి ఇచ్చినట్టున్నారు. ఓ, మన మీద ప్రేమతో ఇచ్చారు వాళ్ళు. ఇట్స్ మార్క్ యాంటనీ. చేతికి వేసుకునే గ్లౌజెస్ ఇవి. యా, ఇప్పుడు మనకి గాజులు లాంటిది ఇది. ఈ పూర్వీకులు మనకి ఇవి ఎందుకు ఇచ్చారంటే, మనం సాహసం మూవీ చూసారు కదా, ఒక్కో హింట్ ఒకటి ఇచ్చినట్టు. ఇది ఫస్ట్ మనం దాన్ని ఫిక్స్ చేయండి. లేదు, మనం ఇలా టెలిస్కోప్ ఇది. ఓకే, చెప్పాను కదా మార్క్ థామస్ గారు మళ్ళీ వెళ్ళాడండి. 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే చాలు, మా పని మమ్మల్ని కానీ పొద్దున అయిపోవాల్సిన పని ఫోన్ మాట్లాడుతూ సాయంత్రం అయింది. ఎందుకు ఇచ్చారంటే పూర్వీకులు ఫస్ట్ మనం మన కీ అనుకుంటా ఇది. మన యా ఫస్ట్ వాళ్ళ బహుమానం ఇది. ఓపెన్. మై గాడ్, చూసారా ఇది మెరుస్తుంది. మన మార్క్ థామస్. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఇది డిటెక్టర్. తువ్వే గుణపం కాదు. అల్యూమినియం ఫాయిల్ లా ఉంది. ఇది డిటెక్టర్. తువ్వే గుణపం కాదు అది. మనం ఎందుకు టైం వేస్ట్ చేస్తాం అనిపిస్తుంది నాకు. అదిగోండి మార్క్ థామస్ గారు తన ప్రేమ విజయం. ఇది నాకు తెలిసి 1680వ శతాబ్దం నుంచి చెందిన అమూల్యమైన వజ్రమూలికలు. నాకు తెలిసి ఇది సిబి చక్రవర్తి గారు తన 2వ బిడ్డ కోసం ఇక్కడ దాచినట్టు నాకు అనిపిస్తుంది. ఇది మనం శుభ్రం చేసుకొని మన యొక్క గోల్డ్ ఫాయిల్కి ఇస్తే వాళ్ళు మనకి మినిమం 2 to 3 crores దాకా మనకి వాళ్ళు మన దగ్గరికి రావచ్చు. మొత్తం వైట్ మనీ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనకి. ఇది ఈరోజు మరి మేము కనిపెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్స్తో మళ్ళీ వస్తాం. ఇట్లు మీ మైకేల్ జాన్సన్.